హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ 31st మార్నింగ్ నేను 11కి ముగ్గేయడం స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ అది చిన్న పార్టీ అది ఉందనేసి ఇంకా టైం సరిపోద్దో లేదో అనేసి నేను 11 స్టార్ట్ చేసిన 12:30 అట్లా అయిందండి. చిన్న ముగ్గేసాను. 31st మార్నింగ్ 11కి ముగ్గేసేదాన్ని అయితే నేను ఒకదాన్ని అయ్యి ఉండొచ్చేమో. మొత్తానికి ముగ్గు అయితే కష్టపడి అయితే కంప్లీట్ చేశానండి. ఈ ముగ్గు అట్లా మార్నింగ్ వేయడమే మంచిదైందిలేండి. ఈవినింగ్ చిన్న డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్సెస్ అయ్యి క్లియర్ అయ్యాక నేనైతే రెడీ అయిపోయానండి. ఇది సిరిడీలో తెచ్చిన డ్రెస్ మెటీరియల్ బాగుంది కదండి, కలర్ కాంబినేషన్. ఇది సంక్రాంతికి వేసుకోవచ్చు అనుకున్నాను కానీ మనకు ఆగదు కదా, కొంచెం కింద బాటమ్ అయితే కొంచెం షార్ట్ అయింది అనిపించింది. సిరిడీ షాపింగ్ వీడియోలో బేబీ పింక్ కలర్ డ్రెస్ అది కొనలేదు, అనవసరంగా మిస్ అయ్యానని చెప్పాను కదండి. అది మా పాపకు బాగా నచ్చిందంట. తర్వాత మా చిన్ని సిడి వెళ్ళింది, దాన్ని తెమ్మంటే తెచ్చింది. అలా రాసి పెట్టుంటే ఎక్కడున్నా మనకు వస్తాయి. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసాయండి. మా వాళ్ళు వంటలు చేస్తున్నారు. వాళ్ళు 4 నుంచి చేస్తానే ఉన్నారండి పాపం. నేను ఇంకా రెడీ అయిపోయి 5:30 అట్లా రావచ్చు అనుకున్నాను కానీ వాటర్ ప్రాబ్లం వల్ల రాలేకపోయానండి. లేట్గానే వచ్చాను. తేజ హాయ్ చెప్తుంది చూడండి. 7 పాయిల వీడియోలో తేజ మిస్ అయింది, ఇప్పుడు లావణ్య మిస్ అయిందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు. మా వాళ్ళు మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టారండి. ఇక్కడ కూడాను 3 పొయ్యిల రెగ్యులేటర్లు అయితే వెళ్ళిపోయినాయి అంటండి. సింగల్ అవి పెద్దవి ఉంటాయి కదా అవి. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ చేస్తాను చూడండి. మళ్ళీ డెక్ పెట్టారండి. నేను సౌండ్ అయితే మ్యూట్ చేశాను. పూరీలు చేసి వాళ్ళు చేస్తున్నారు. నేను మిర్చి బజ్జీలో అది మసాలా ఉంటుంది కదా, అదైతే పెడుతున్నాను. నేను చేసింది అది ఒకటే. అందరూనేమో పూరీలు ఒకళ్ళు వేస్తున్నారండి తీసి పనిలో. ఇంకా పద్మజ గారు లతా ఉన్నారు. ఆ మూకట్లోంచి పూరీలు తీసాక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తిన్నామండి. పూరీలు అయితే బాగున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. బిర్యానీ తీసుకున్నా కట్టెలు పొయ్యి కట్టెల పొయ్యి మీద బగారా రైస్ టైప్లో చేశారండి. వేడివేడిగా పొగలాస్తా గుమ్మగుమ్మలాడ్డా చూడడానికి బాగుంది, తిన్నా కూడా బాగుంది. ఇది ఆయన వీడియో నడుతుంది, ఇది వీడియో నడుతుందిగా. అక్కడైతే ఫోటో పోజ్ అయిపోయిందండి. బజ్జీల కాడ కూడా ఫోటో పోజ్ అవ్వకపోతే ఏం బాగుంటుంది అనేసి బజ్జీల కాడికి వచ్చాను. బజ్జీ కడికి కదా మిర్చి బజ్జీ అయిపోయిందండి. ఇప్పుడు ఆలూ బజ్జీ. లతా గారు అయితే బజ్జీలు వేయడంలో ఫేమస్ అయిపోయారు. నా ఫోటోకి అయితే పోజులు అయిపోయినాయండి. ఇప్పుడు వడ్డం జరుగుతుంది. మా వంటకాలన్నీ మీకు చూపించాలని వీడియో అయితే తీస్తానండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, వేడి వేడి బగారా రైస్, స్వీట్ ఏమో డబల్ టమాటా, మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ, పన్నీర్ కర్రీ, సాంబార్. అసలైంది పూరి మర్చిపోయానండో, ఈ పూరి కూడాను అంతేనండి. పెరుగు. నేను పోస్తే ఇవ్వండి సాంబారు పద్మగారు.
ఈ పొయ్యి అయితే అలా మండుతానే ఉంచారండి. చలికి బాగుంది, దోమలు కూడా రావనేసి పొగకు అలానే ఉంచారు. నేను మా వాళ్ళందరి రివ్యూ కనుక్కుంటున్నాను, చూడండి. ఫుడ్ ఎలా ఉంది? అబ్బా సరిగా చెప్పాలి, మీరు చెప్పండి. మాగారు మీరు చెప్పండి ఎలా ఉంది? బాగున్నాయా? చికెన్ కర్రీ అయితే బాగుంది, బిర్యానీ చాలా బాగుంది, మాయ ఫుడ్ ఎలా ఉంది? తినలేదా? తిన్నాడు. ఎలా ఉంది చెప్పు. చికెన్ వెజ్ బాగుందా? నేనే ఉండా, అన్నీ నేనే ఉండా. అడుగుతా ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది? సూపర్. ఉప్పు ఎక్కువైంది, మంచిగా ఉప్పు ఎక్కువైంది. బజ్జీలో ఉప్పు ఎక్కువైందా? మంచిగా ఉప్పు ఎక్కువైంది. మిగిలిన సూపర్. చెప్పండి. బజ్జీ బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. బజ్జీ మా ఆవిడ వస్తా ఉండండి. లేదు, అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అది చెప్పకూడదు ఇప్పుడు. చెప్పమ్మా. దేంట్లో ఉప్పు తక్కువైంది? వంటకాలకి రివ్యూస్ అయితే అలా వచ్చినాయండి. నేనైతే ఇప్పుడు తింటున్నాను. మా ఆయనది నైట్ డ్యూటీ అండి, డ్యూటీకి వెళ్ళిపోతారని నేను వీడియో అయితే తీయమన్నాను. అయిపోయిందా? కట్టనా? ఇలా వండిన వంటలన్నీ కింద పెట్టి ఎవరి కాలు సర్వ్ చేసుకుంటాం, కొంతమంది వడ్డిస్తాం. అలా అయితే డిన్నర్ అయితే అయిందండి. ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రాంలోకి అయితే వచ్చారండి. పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, తర్వాత మేము కూడా వేసాము, చూసి జడ్చుకోకండి. మ్యూజిక్ అయితే మ్యూట్ చేస్తున్నానండి.
ఇవన్నీ అయ్యేసరికి 12 అయితే అయిపోయిందండి. కేక్ కట్ చేసి టైం అయితే వచ్చేసింది. మా ఫోటో పర్లేదని చెప్పినా కాదండి, మా ఫ్రేమ్లో పెట్టుకోవద్దు, పెట్టుకోవద్దు అందరు మీరు అనే ఫోన్ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇందులో మా ఆయన లేరు, డ్యూటీకి వెళ్ళారు. కేక్ అయితే తింటున్నాము, ఒక్కొక్కరు ఇస్తున్నాము ఒక్కొక్కరికి. మా స్నేహితుని డ్యాన్స్లో అది నాకు అక్కడక్కడ ఆగిపోయిందండి. ఆగిపోయామంటే అది ఇప్పుడు డ్యాన్స్ చూడండి. డ్యాన్స్ ఇక్కడైతే సౌండ్ మ్యూజిక్ ఉండటం వల్ల ఆ సౌండ్ అయితే మ్యూట్ చేశాను. మా న్యూ ఇయర్ అయితే ఎలా జరిగిందండి. ఇంకా కేక్ తింటా చిన్న చిన్న పిక్స్ అయితే దిగామండి. వన్స్ అగైన్ మా ఆయన తరపున నా తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అంతేనండి, బాయ్ అండి.